హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే రెడీ అయిపోయాము. డే 1 ఇన్ అవర్ హోస్టల్ ట్రిప్ అనమాట. మాకు నియర్ బై ఉంది మా హోటల్ నుంచి 10-12 మినిట్సే ఉంది. సో మేము స్టార్ట్ అయిపోయేసి స్వామినారాయణ టెంపుల్కి వెళ్ళాము. చూసారు కదా ఎంత అందంగా ఉందో టెంపుల్. నాకైతే చాలా నచ్చింది. మొత్తం వైట్ మార్బుల్ లుక్ అనమాట, వేరే కలరే లేదు. ఇక్కడ రూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్ ఉన్నాయన్నమాట. అండ్ దెన్ గార్డెన్ ఉంది, ఎక్కువ ఏరియా ఉందన్నమాట అది టెంపుల్కి. టెంపుల్ ఫ్రంట్లో వచ్చేసి ఆర్కిటెక్చర్ అంతా ఇట్లా ఉందన్నమాట. చాలా అందంగా ఆర్కిటెక్ట్ చేశారనమాట. నేనైతే ఎగ్జైట్ అయ్యాను, కానీ మా హబ్బీ ఆల్రెడీ చూసారట గుజరాత్లో ఫ్రెషర్గా ఉన్నప్పుడు. తను ఇక్కడ కన్నా గుజరాత్లో ఇంకా బాగుంటుంది అని చెప్పారు. నేనైతే చూడడం ఫస్ట్ టైం అనమాట. చూసారు కదా ఎంత స్మాల్ డీటెయిలింగ్ కూడా ఎంత అందంగా చెక్కారో. అన్ని మార్బుల్స్ ఏవి చాలా అందంగా అనిపించింది నాకైతే టెంపుల్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఉమెన్ షోరూమ్ అని చెప్పేసి ఒక సైడ్ ఉంది, మెన్ షోరూమ్ ఒక సైడ్ ఉందన్నమాట. ఇక్కడ రూల్స్ కూడా కొంచెం స్ట్రిక్ట్గా చాలా ట్రెడిషనల్గా పెట్టున్నారు. మన సైడ్ అయితే ఇండియాలో నార్త్ సైడే ఇవి టెంపుల్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇంకా టెంపుల్కి ముందు ఇలాగా వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి, ఇంకా స్మాల్ పూల్ ఏరియా ఉంది. అదైతే పర్ఫెక్ట్ స్పాట్ అనమాట ఫొటోస్ దిగడానికి. అందరు కూడా వచ్చి అక్కడ ఫొటోస్ దిగుతున్నారు, మేము కూడా తీసుకున్నాము. ఇది ఫ్రంట్ ఏరియా చూపించాను కదా, సో అక్కడ కూడా చాలా అందంగా ఉందన్నమాట ఫోటో స్పాట్. ఇక్కడ కూడా ఎక్కువ మంది దిగుతారు. మనకి ఏంటంటే ఇన్సైడ్ ఆఫ్ ది టెంపుల్లో కెమెరా నాట్ అలౌడ్ అనమాట. కెమెరాని సైలెంట్లో పెట్టేయాలి, నో ఫొటోస్ అనమాట. సో అందుకోసం అని చెప్పేసి అవుట్ సైడే అందరు ఫొటోస్ దిగుతారు. మేము కరెక్ట్ హారతి టైంకి వెళ్ళాము. మాకైతే చాలా డివోషనల్ ఫీలింగ్ వచ్చింది లోపలికి వెళ్ళిన తర్వాత. ఆ కామ్నెస్, లైట్ మ్యూజిక్ అన్నీ. లోపల కూడా రూల్ ఉంటుందన్నమాట, గర్ల్స్ ఒక సైడ్ కూర్చోవాలి, బాయ్స్ ఒక సైడ్ కూర్చోవాలి అని చెప్పేసి. ఇంకా ప్రదక్షిణాలు చేసాము మేము. ఐడల్స్ కానీ దేవుళ్ళవి చాలా అందంగా ఉన్నాయన్నమాట. మాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది, చాలా బ్లెస్డ్ ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ ఇషాన్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈవెన్ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు, కానీ చిన్న బాబు కదా పడిపోతాడని భయంతో చేపట్టుకుంటున్నాను నేను. మార్బుల్స్ కదా, దట్టు మార్బుల్స్లో జారి పడిపోతాడేమో అని ఇంకా భయం అనమాట. అందుకని చెయ్యే వదలట్లేదు. వాడేమో నాకు చేయొద్దు, నేను అన్నయ్యలాగా పరిగెడతానని చెప్పేసి వినట్లేదు అనమాట. వాడి పక్కనే తిరగడం సరిపోయింది నాకు. టెంపుల్లో అయితే టెంపుల్ పక్కనే, అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, టెంపుల్కి 10 స్టెప్స్ వేస్తేనే మనకు ప్లే జోన్ వస్తుందన్నమాట. వీళ్ళు చాలా ఆలోచించి ఇక్కడ ప్లే జోన్ పెట్టారు, పిల్లలు కూడా ఎంగేజ్ అవ్వడానికి. మేమైతే యాజ్ ఏ ఫ్యామిలీ చాలా బాగా టైం స్పెండ్ చేసామన్నమాట. మా ట్రిప్ డివోషనల్గా చాలా బాగా స్టార్ట్ అయింది. ఇక్కడ ఫ్రంట్లో కూడా మేము ఫొటోస్ దిగామన్నమాట. మొత్తానికి ఫస్ట్ డే ఇలా జరిగిందనమాట. డే 2లో ఇంకొక న్యూ ప్లేస్ చూపిస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.